నేడే నిమజ్జనం దారులన్నీ హుస్సేన్ సాగర్ వైపే. ఖైరతాబాద్ బాలాపూర్ వినాయకుల నిమజ్జనం ఇక్కడే. మధ్యాహ్నం లోపు గంగమ్మ ఒడికి బడా గణేష్. సిటీలో 3 లక్షల విగ్రహాలు ఏర్పాటయ్యాయన్న ఉత్సవ సమితి. 73 చెరువులు, బేబీ పాండ్స్ ఏర్పాటు. ఇప్పటికే 1.5 విగ్రహాల నిమజ్జనం. వేడుకల నిర్వహణకు సిద్ధమైన అన్ని శాఖల అధికారులు అన్నటువంటి ఒక వార్తనైతే చూసుకోవచ్చు. మరి కాసేపట్లో వినాయక నిమజ్జనానికి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి కాబోతా ఉంది. ఇక మండపాల కోసం సుమారు హైదరాబాద్ మహానగరంలో అతిపెద్ద వేడుక వినాయక నిమజ్జనోత్సవానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 9 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథులను ఘనంగా సాగనంపడానికి నిర్వాహకులు కూడా సిద్ధమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్లో సుమారు 3 లక్షల మండపాలు ఏర్పాటయ్యాయని గణేష్ ఉత్సవ కమిటీ ఇదివరకే ప్రకటించింది. మండపాల కోసం సుమారు 40,000 మంది నిర్వాహకులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మిగిలిన వారంతా అపార్ట్మెంట్లలో, స్కూల్స్, కాలేజీలు, ప్రైవేట్ స్థలాల్లో ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో హుస్సేన్ సాగర్తో పాటు సరూర్ నగర్ పెద్ద చెరువు, జీడిమెట్ల ఫ్యాక్స్ సాగర్ చెరువు, మీర్ అలం ట్యాంక్, దుర్గం చెరువు, కాప్రా ఊర చెరువుతో కలిపి 73 చోట్ల ఏర్పాటు చేసిన బేబీ పాండ్స్, పోర్టబుల్ ఎస్కలేటివ్ పాండ్స్లలో ఇప్పటికే సగం వరకు నిమజ్జనాలు పూర్తయ్యాయి. మిగిలిన విగ్రహాల నిమజ్జనం మంగళవారం నిర్వహించనున్న నేపథ్యంలో పోలీస్, ట్రాఫిక్, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, ఆర్టీఏ, మెట్రో, ఎలక్ట్రిసిటీ, వాటర్ బోర్డు సహా అన్ని శాఖలు సిద్ధమయ్యాయి. హుస్సేన్ సాగర్లో గత ఏడాది 72,000 విగ్రహాలు నిమజ్జనం కాగా ఈ ఏడాది ఇప్పటికే 20,000 విగ్రహాలు నిమజ్జనమయ్యాయి. మంగళవారం మరో 70,000 నిమజ్జనం అవుతాయని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. 24 గంటల పాటు మంగళవారం బల్దియా నుంచి 15,000 మంది 3 షిఫ్టుల్లో చెరువులు, పాండ్స్ వద్ద 24 గంటల పాటు సేవలు అందించనున్నారు. మహానగర వ్యాప్తంగా 468 క్రేన్లు ఏర్పాటు చేశారు. ఒక హుస్సేన్ సాగర్ తీరంలోనే 35 క్రేన్లను ఏర్పాటు చేసి వేగంగా నిమజ్జనం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 10 కంట్రోల్ రూముల్లో అడిషనల్ కమిషనర్ స్థాయి అధికారులు డ్యూటీలో ఉండనున్నారు. ఇటీవల వర్షాలకు రోడ్లపై పడిన గుంతలు పూడ్చారు. శోభయాత్రకు అడ్డు వచ్చే చెట్ల కొమ్మలు నరికివేశారు. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నక్లెస్ రోడ్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్రేన్ల వద్ద డోబ్రిస్ తొలగించేందుకు 14 మోడ్రన్ మెషిన్లతో పాటు సిబ్బందిని అందుబాటులో ఉంచినట్టు హెచ్ఎండిఏ ప్రకటించింది. నిమజ్జనం చూసేందుకు తరలివచ్చే భక్తుల కోసం 600 ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు ఆర్టీసీ తెలిపింది. అర్ధరాత్రి 2 గంటల వరకు రైళ్లను నడపనున్నట్లు మెట్రో ప్రకటించింది. బల్దియా పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి ట్యాంక్ బండ్ విగ్రహాలను తరలించేందుకు సుమారు 3,000 వాహనాలను అందుబాటులోకి ఉంచినట్లు ఆర్టీఏ ప్రకటించింది. వాటర్ బోర్డు ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా 122 చోట్ల వాటర్ క్యాంపులు ఏర్పాటు చేశారు. 35 లక్షల వాటర్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచనున్నారు. బాలాపూర్ గణేశుడి శోభయాత్ర 21 కిలోమీటర్లు. హుస్సేన్ సాగర్కు సుమారు 21 కిలోమీటర్ల దూరం నుంచి తరలివచ్చే బాలాపూర్ శోభయాత్రే అతిపెద్దది. ఇక్కడ జరిగే లడ్డు వేలం పాటను రాష్ట్రమంతా ఆసక్తిగా గమనిస్తుంది. వేలం తర్వాత మొదలయ్యే శోభయాత్ర బాలాపూర్, కేశవగిరి, చంద్రాయనగుట్ట మీదుగా చార్మినార్, అఫ్జల్గంజ్, ఎంజే మార్కెట్, యాబిడ్స్, బషీర్బాగ్, లిబర్టీ వై జంక్షన్ మీదుగా హుస్సేన్ సాగర్కు రాత్రి వరకు చేరుకోనుంది. దీన్ని పర్యవేక్షించేందుకు ప్రధాన శోభయాత్ర మార్గంలో 733 సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చిట్ట చివరిగా ఇక్కడ బాలాపూర్ సంబంధించినటువంటి గణేశుడే చిట్ట చివరిగా నిమజ్జనం అయిపోతాడు. ఎందుకంటే చాలా దూరం నుంచి 21 కిలోమీటర్ నుంచి రావాలి కాబట్టి. ఇక బందోబస్తుకు సంబంధించినటువంటి విషయానికి వస్తే నిమజ్జనం ప్రశాంతంగా జరిపేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు సివి ఆనంద్, సుధీర్ బాబు, అవినాష్ మహంతి ఇదివరకే చర్చించారు. బందోబస్తు కోసం సుమారు 35,000 మంది పోలీసులను నియమించారు. 25,000 మంది ప్రధాన శోభయాత్రలోనే డ్యూటీలు చేయనున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టే 3,000 మందిని మోహరించనున్నారు. 3,800 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 125 ప్లాటూన్ సెంటర్ ఫారెన్స్ సిద్ధం చేశారు. 5 డ్రోన్ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ సెంటర్ మెగా స్క్రీన్ నుంచి పర్యవేక్షించనున్నారు. వీరే కాకుండా అవసరాన్ని బట్టి టాస్క్ ఫోర్స్, స్పెషల్ పార్టీ పోలీసులు సేవలు వినియోగించుకున్నారు. పోకిరిలో పని పట్టేందుకు 12 షీ టీమ్స్ బృందాలు పనిచేస్తున్నాయి. నిమజ్జనం టైంలో నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మొత్తం 67 డైవర్షన్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం రాత్రి 11 గంటల వరకు భారీ వాహనాలకు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు సిటీలోకి అనుమతి లేదన్నటువంటి ఒక వార్త. మొత్తానికైతే నిమజ్జనానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేయడం జరిగింది. పోలీసులు సైతం కూడా భారీ బందోబస్తు నడుమ నిమజ్జనానికి ఎట్లాంటి ఇబ్బందులు కలగొద్దన్నటువంటి దానిపైన వాటర్ ప్యాకెట్లు కావచ్చు, పోలీసు భద్రత కావచ్చు, పోకిరీలకు సంబంధించినటువంటి వాళ్ళ చేష్టలను, వాళ్ళ ఆగడాలను అరికట్టేందుకు ప్రత్యేకమైనటువంటి షీ టీమ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రాత్రి 11 గంటల వరకు ఈ శోభయాత్ర ఇట్లనే ఉండబోతా ఉంది. ఒక హడావిడైనటువంటి వాతావరణం, ఒక పండగపరమైనటువంటి ఒక వాతావరణం ఉండబోతా ఉంది. ఈ ఏదైతే ఖైరతాబాద్ గణేష్ని చూడడానికి చాలా లక్షలాది మందిగా తరలి వస్తూ ఉంటారు. బాలాపూర్కు సంబంధించినటువంటి వినాయకుని కూడా చూసేందుకు చాలామంది కూడా తరలి వస్తూ ఉంటారు. అంతేకాకుండా సిటీలో ఉన్నటువంటి ఏవైతే విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలకు సంబంధించినటువంటి సుమారుగా 70,000 విగ్రహాలు ఈ ఒక్కరోజే
హుస్సేన్ సాగర్లో నిమజ్జనానికి సిద్ధమయ్యారు. కాబట్టి చాలామంది వస్తారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎట్లాంటి ప్రమాదాలు జరగకుండా అక్కడ అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా ఒకసారి చూసుకోవచ్చు. ప్రత్యేకించి ఇక్కడ బాలాపూర్ సంబంధించినటువంటి గణేష్ విషయానికి వచ్చినట్టయితే దాంట్లో ప్రత్యేకమైంది అక్కడ శోభయాత్రతో పాటు లడ్డు వేలం అనేది. ఇక దీనికోసం కూడా అందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. లడ్డు వేలం తర్వాత ఇక దాదాపుగా 10 గంటలకి లడ్డు వేలం అయిపోతుంది. ఆ లడ్డు వేలం తర్వాత శోభయాత్ర జరగబోతుంది అన్నది తెలుస్తూ ఉంది. ఇది గణేష్కు సంబంధించినటువంటి నిమజ్జనకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక వార్త చూసుకోవచ్చు.